అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి సెలవు రోజులు మరింత నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. వీకెండ్స్ వచ్చాయంటే కండక్టర్ల హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఎన్ని ట్రిప్పులు వేసినా ఆక్యుపెన్సీ రేషియో పెరగదు. ఇంతకీ సెలవు రోజుల్లో ఆర్టీసీకి నష్టం ఎందుకు వస్తుంది? పండుగలు సెలవులు వస్తే బస్సుల్లో ఎక్కి ప్రయాణించే వారి సంఖ్య తగ్గిపోతుందంటున్నారు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు. సాధారణ రోజుల్లో కంటే సెలవు రోజుల్లో ఇంకింత ఆదాయం తక్కువైతుందంటున్నారు. సాధారణ రోజుల్లో అందాజా 3,500 దాకా ఆదాయం వస్తాయి. సెలవు రోజుల్లో 500-600 తక్కువగా వస్తుందంటున్నారు. సెలవు రోజుల్లో ప్రజలంతా బయటకు రావడం తక్కువగా ఉంటుంది. అలాగని ఆర్టీసీ ట్రిప్పులను తగ్గించుకోవడం కుదరదనేది కండక్టర్లు చెప్తున్న మాట. ట్రిప్పులు తగ్గించుకుంటే ఆర్టీసీని నమ్ముకుని ప్రయాణించే వాళ్లకు కష్టమవుతుందంటున్నారు. ప్రజలకు కష్టం కలగొద్దన్న ఉద్దేశంతోనే ప్రయాణికులు తక్కువగా ఉన్నా సరే ట్రిప్పులను తగ్గించడం లేదంటున్నారు. 5-6 రోజులు కాబట్టి ఆ రోజు మామూలుగానే తక్కువనే ఉంటారు సార్. మామూలుగా తక్కువ ఉంటుందండి. మామూలు రోజులకి కనీసం 400-500 తేడా వస్తుంది సార్. మామూలు రోజులకి ఈ హాలిడే రోజుకి ట్రిప్పులు ఏం తగ్గించేది ఏం లేదండి. మొత్తం చేస్తామండి. మామూలుగా అయితే కలెక్షన్లో తక్కువనే వస్తుంది. వీలైనంత వరకు ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తాము. ట్రిప్పు తగ్గించేది ఏమి ఉండదు సార్. మొత్తం ట్రిప్పులు షెడ్యూల్డ్ ట్రిప్పులు అన్నీ చేస్తాము. కొంచెం మిగతా రోజులతో పోలిస్తే ఇవాళ సండే ఒకటేను, తర్వాత బోనాల సందర్భంగా కొంచెం తక్కువ ఉంది సార్. మిగతా రోజుల కంటే తక్కువ ఉంది. ట్రిప్పులు అయితే ఏం తగ్గవు కానీ సేమ్ అవే ట్రిప్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొంచెం హాలిడేస్ వస్తే మాత్రం స్కూల్స్ కాలేజీలో హాలిడేస్ ఉంటాయి కాబట్టి కొంచెం కలెక్షన్ తగ్గుతుంది అంతే. డైలీ 435 అట్లా వస్తుంది, 35-4000 అట్లా వస్తుంది. హాలిడేస్లో కొంచెం తగ్గుతుంది, 2528 అట్లా వస్తుంది. 500-600 డిఫరెన్స్ వస్తుంది. ట్రిపుల్ తగ్గడం ఏమో కాకపోతే వస్తుంది. కాకపోతే ఏంటంటే హాలిడేస్ కాబట్టి కొందరు వెళ్ళారు. ఈవినింగ్ టైంలో చాలామంది వెళ్తారు. మళ్ళీ మార్నింగ్ టైంలో వెళ్ళారు. ఎందుకంటే ఇక హాలిడేస్ కాదు వెళ్ళారు మార్నింగ్. ఏంటంటే ఈవినింగ్ కంపల్సరీ వెళ్తారు. సెలవు రోజుల్లో జనం ఎక్కువగా వెళ్లే టూరిస్టు ప్రాంతాలకు బస్సుల్ని ఎక్కువ చేయాలంటున్నారు. సిటీలో గోల్కొండ, చార్మినార్, మక్కా మసీదు, లుంబిని పార్క్, సాలార్జింగ్ మ్యూజియం, ఎన్టీఆర్ పార్క్, జూ పార్క్ లాంటి ప్రాంతాలకు బస్సులను ఎక్కువగా నడిపితే ఆదాయంతో పాటుగా ఆక్యుపెన్సీ పెరుగుతుందంటున్నారు కొంతమంది కండక్టర్లు. తగ్గడం అనేటువంటిది లేదండి. ఇప్పుడు హైదరాబాద్ మహానగరం బాగా విస్తరించిపోయింది. పబ్లిక్ ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది. ఒకప్పుడు ఆదివారం డ్యూటీ అంటే చాలా హల్కా అనిపిస్తుంది. ఇవాళ రేపు అట్లా కాదు. ఆదివారం కూడా అన్ని రోజుల్లో కూడా బ్రహ్మాండంగా పబ్లిక్ వస్తూనే ఉన్నారు. ఎక్కడ లేదు. ఇప్పుడు అంటే మీకు ఇవాళ జాతర కాబట్టి మీకు అట్లా ఎఫెక్ట్ అనిపిస్తుంది. మొత్తం ఈ ట్రాఫిక్ మూలంగా దాని మూలంగా బ్రహ్మాండంగా ఈ ట్రిప్కి ఉంటూనే ఉంటారు. అయితే మీరు అన్నట్లు ఏంటంటే సెలవులప్పుడు కూడా కొన్ని ఈ డైలీ వచ్చే రూట్లలో కన్నా కూడా మన రెగ్యులర్ హాలిడే ట్రిప్స్ లాగా పెట్టుకుని గోల్కొండకో లేకపోతే ఫారెస్ట్కో వేసుకుంటే పబ్లిక్ కన్వీనియంట్ ఉంటుంది. కొద్దిగా ఫ్యామిలీస్కి కూడా ఎక్కువగా తిరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మామూలు రోజులలో పాస్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, రష్ ఉంటుంది. హాలిడేస్లలో పాసెస్ వాళ్ళు ఉండకపోయినా జాతర ఉంది కాబట్టి స్పెషల్ అందరూ బాగా బస్సెస్లో ఎక్కుతారు. టికెట్స్ కూడా కలెక్షన్ కూడా కొద్దిగా వస్తుంది. ఎంత తేడా వస్తుంది మేడం మామూలు రోజు కంటే హాలిడేస్లలో కలెక్షన్? ఇక 1500 అట్లా తేడా ఉంటుంది కొద్దిగా. ఎందుకంటే పాసెస్ పిల్లలు ఉండరు, బయటికి వెళ్తారు కదా. సండే అని బయటికి వెళ్ళడం, ఈరోజు జాతర కాబట్టి కొంచెం బయటికి వస్తారు కాబట్టి వస్తుంది. మామూలుగా అయితే కొంచెం తక్కువనే ఉంటుంది హాలిడేస్లలో. సెలవు రోజులలో కూడా కొన్ని రూట్లలో రద్దీ ఉన్నా ఇంకొన్ని రూట్లలో మాత్రం చాలా డ్రైవ్ ఉంటుందని చెబుతున్నారు. సెలవు దొరికినప్పుడు జనాలు ఎక్కువగా సొంత వాహనాలను వాడుతున్నారని, అందుకే ఆర్టీసీ బస్సులలో రష్ తక్కువైతుందని చెబుతున్నారు ఆర్టీసీ అధికారులు. సెలవు రోజులైనా ప్రజలు సేఫ్ గా జర్నీ చేయాలంటే ఆర్టీసీ బస్సులే మేలంటున్నారు. లాస్ ఈ వీకెండ్స్లో మా అబ్జర్వేషన్ ఏంటంటే పబ్లిక్ ఆర్ ప్రిఫరింగ్ దేర్ ఓన్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ బేసికలీ. బికాజ్ ఇఫ్ దే వాంట్ వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళదలుచుకోవాలనుకోండి, బస్సుల్లోకి వెళ్ళే రిస్క్ కన్నా ఓన్ వెహికల్ తీసుకోవడమో, క్యాబ్ తీసుకోవడమో, వాళ్ళు అనుకున్న చోటికి వెళ్ళి రావడం దానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. పర్సనల్ ట్రాన్స్పోర్ట్ వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, వాళ్ళకి కాదని కాదు. కానీ ఇది సేఫ్ అండ్ బెస్ట్ అన్న దాని మీద వీ విల్ ఇంప్రెస్ అపాన్ ద మెయిన్ కాన్సెప్ట్. ఖాళీగా తిరిగే బస్సులను తగ్గించి రద్దీ రూట్లకు వాటిని వేస్తే కొంతలో కొంతైనా మార్పులు వస్తాయని చెబుతున్నారు.